లకు చాలా గొప్ప స్థానం ఉంది. ఒక్క గొల్ల రామవ్వ కథ చాలు. ఆయనకు ఆ కథా శిల్పం మీద ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవటానికి. చాలా గొప్ప కథలు, గొప్ప రచయితగా ఆయనకు ఒక స్థానం మనం ఇచ్చి గౌరవిస్తూ, అదేవిధంగా ఆయనను రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్ట్‌గా ఆయన ఎదిగినటువంటి వాడు. సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు, భారతరత్న. తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికి కూడా అవి ఆచరణీయం. వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి, నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తాను. భారతదేశంలో సంక్షేమ పథ నిర్దేశకుడిగా మార్గదర్శక అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా మనకు భారతదేశ ప్రజలు చాలా ప్రసిద్ధి. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా వారికి ఎంతో గొప్ప చేసినప్పటికీ ఈ దేశంలో బలహీన వర్గాలకు మేలు జరగాలని చెప్పి బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రగతి పదంగా ఉంటుందని చెప్పి వారు అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి ముఖ్యమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ దేశంలో బీసీ ప్రగతిని కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు,